అనాథరైజ్డ్ ఆబ్సెంట్గా ఉన్నటువంటి వైద్యులపైన తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. దీనికి సంబంధించి డిఎంఈ పరిధిలో కొంతమంది వైద్యులకు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ సార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎంతమంది వైద్యులను ఇప్పుడు గుర్తించారు, ఎంతమందికి నోటీస్ ఇచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మనకి 115 మంది వైద్యులు వాళ్ళ డ్యూటీస్కి అటెండ్ అవ్వట్లేదు. అనాథరైజ్డ్ ఆబ్సెంట్స్ అంటే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయటం కానీ అఫీషియల్గా పర్మిషన్ తీసుకోకుండా ఇయర్స్ టుగెదర్ ఉన్నవాళ్ళు 115 మంది ఉన్నారు. ఆ 115 మందికి షోకాజ్ నోటీస్ ఇవ్వటం జరిగింది. వారి నుంచి సంతృప్తికరమైన ఆన్సర్ వచ్చి మేము సర్వీస్లో ఉంటాము అన్న 21 మందిని మేము మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వటం జరిగింది. రిమైనింగ్ 94 వాళ్ళ నుంచి స్పందన లేదు, షోకాజ్ నోటీస్కి ఆన్సర్ అనేది లేదు, వాళ్ళని కాంటాక్ట్ చేయటం కూడా కష్టంగా ఉన్నది. సో వారిని అందరినీ టెర్మినేట్ చేసే ముందు మరొక్కసారి ఒక 2 వారాలు టైం తీసుకుని వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చి మళ్ళీ కాంటాక్ట్ చేసి రెండో కాంటాక్ట్ కూడా ఇక వారు సమాధానం లేకపోతే మనం ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్కి, అసోసియేట్ నుంచి ప్రొఫెసర్స్కి ప్రమోషన్స్ జరపాల్సి ఉంటుంది. ఆ జరిపేటప్పుడు మనం ఈ అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ వైద్యులని మనం తీసేయకపోతే వాళ్ళు ఆన్ రొటేషన్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రమోషన్స్ ఎప్పుడు జరపాలన్నా కూడా మా సర్వీసెస్ ఒక్కసారి రిజిస్టర్స్ చూసుకుని అనాథరైజ్డ్ లాంగ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు 218 నుంచి ఉన్నారు, 220, 21 నుంచి కూడా 5 సంవత్సరాలు దాటి కూడా ఉన్న వాళ్ళని మనం చర్యలు తీసుకోకపోతే వాళ్ళు నేమ్స్ ప్రమోషన్ లిస్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగా తర్వాత ఇప్పుడు ఈ ప్రమోషన్స్ అనాథరైజ్డ్ ఆప్షన్స్ ఉండి ప్రమోషన్స్ కనుక మనం ఫిల్ చేయకపోతే సర్వీసెస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్యాండిడేట్స్ మన పోస్టులని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు అటెండ్ అవ్వరు, ప్లస్ వాళ్ళ సర్వీసెస్ను కూడా మనం యూటిలైజ్ చేసుకోలేం. కాబట్టి కొంతమంది వైద్యుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఈ 94 మంది రెస్పాండ్ అవ్వలేదు కదా, వాళ్ళకి ఇప్పటి నుంచి 2 వారాల టైం ఉందా, లేకపోతే వాళ్ళకి ఇంకా ఎంతవరకు అవకాశం ఉంది సార్ రెస్పాండ్ అవ్వడానికి, వాళ్ళకు స్పందించడానికి? వీళ్ళని టెర్మినేట్ చేద్దాము అని లిస్ట్ తయారు చేసాము, ఒక డెసిషన్ తీసుకున్నాము. మరొక్క అవకాశం, ఆఖరి అవకాశం ఇవ్వటానికి మరొక్క 2 వారాల టైం ఇద్దాము అనేది ప్రభుత్వ ఆలోచన. సో వాళ్ళకి మళ్ళీ కమ్యూనికేట్ చేస్తున్నాము. వాళ్ళలో ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉండి వాళ్ళ సర్వీసెస్ మేము కంటిన్యూ చేస్తాము అంటే కనుక తప్పకుండా వారిని తీసుకుంటాం. అంటే ఆ నెంబర్ని మనం ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది. ఎవరైనా ముందుకు వచ్చి మేము చేస్తాం. ఇక దానికి కూడా రెస్పాండ్ కాకపోతే మనకి ఇక ఆప్షన్స్ లేవు, వాళ్ళని టెర్మినేట్ చేయాల్సి వస్తుంది. 94 మంది ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, ఎలాంటి హోదాలో, ఏ జిల్లాల్లో వాళ్ళ విధుల్లో ఉన్నారు? అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే మిగతా ప్లేస్లలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లాంటి? అన్ని స్పెషాలిటీస్ ఉన్నారండి. స్టార్టింగ్ ఫ్రమ్ జనరల్ సర్జరీ నుంచి స్పెషలిస్టులు కూడా కొంతమంది ఉన్నారు. యూరాలజిస్టులు ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళ సర్వీసెస్ మనకు అవసరం ఉన్నది. అందుకనే మనం ఇంత టైం తీసుకుని ఇన్నిసార్లు వాళ్ళకి వాళ్ళ ఆన్సర్స్ కోసం, రెస్పాన్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నది. సో ఇది త్రూఅవుట్ ద స్టేటు ఉన్నవాళ్ళు ఉన్నారు, విత్ ఇన్ ద సిటీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నిలోఫర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. గాంధీ అటువంటి వాటిలో కూడా ఉన్న 2-3 ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, అన్ని స్పెషాలిటీస్లో ఉన్నారు. అంటే ఎందుకు సార్, అంటే వీళ్ళు గైర్హాజరు అవ్వడానికి, అంటే చెప్పకుండా అబ్సెంట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అంటే బయట చాలా ప్రచారం అవుతుంది, అంటే వీళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ గవర్నమెంట్ విధులకు హాజరవ్వడానికి నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో అంత మీరు అన్న 2018 నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నా కానీ అప్పటి నుంచి ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది? అంటే కారణాలు అనేవి అనేకం ఉంటాయండి. వ్యక్తిగత కారణాలు ఉంటాయి, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి వాళ్ళు సర్వీసెస్ అటెండ్ అవ్వలేకపోయి ఉండవచ్చు. కొంతమందికి వాళ్ళకి బెటర్ ఆఫర్, అంటే మన ప్రభుత్వ జీతం కంటే ఎక్కువ జీతం వాళ్ళకి ఆఫర్స్ ఉంటాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. మనకు ఒక
జస్ట్ ఒక లెటర్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇయర్స్ టుగెదరు దాని. సో మూడోది వాళ్ళ ఫ్యామిలీస్ ఒక చోట ఉండటం, వర్కింగ్ ప్లేస్ ఇంకో చోట ఉండటం, ఇట్లా రకరకాల ఇష్యూస్ మీద వాళ్ళు సర్వీస్ నుంచి ఇదయ్యే అవకాశం ఉంటుంది. సో చివరిగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 94 మంది ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళని తీసేయాల్సినటువంటి పరిస్థితి. సో ఆ ప్లేస్లలో భర్తీ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము? ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ఉంటున్నాయని చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఎట్లాంటి ప్రాసెస్ ఉండబోతుంది? ఒకటి 607 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పైప్ లైన్లో ఉన్నారు. ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయినాయి. వాళ్ళది అబ్జెక్షన్స్ కోసం లిస్ట్ పెట్టారు రిక్రూట్మెంట్ బోర్డు. సో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వస్తారు. ఇంకొక 700 మందికి పర్మిషన్ ప్రాసెస్లో ఉన్నది. సో మనకి రిక్రూట్మెంట్ ఒక విధానం. రెండో విధానం లేటరల్ ఎంట్రీ. డిహెచ్ సైడ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, టీవీవీపీలో పనిచేస్తున్న డాక్టర్ స్పెషలిస్టులు ఉంటే వాళ్ళని తీసుకోవడం. వాళ్ళ లిస్ట్ కూడా రెడీ అయింది, అది గవర్నమెంట్కి పంపిస్తున్నాం. వాళ్ళు 113 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. అదేవిధంగా అసిస్టెంట్ అసోసియేట్ ప్రమోషన్స్ ఇస్తున్నాం. దాంట్లో కొంతమంది అసిస్టెంట్స్ అసోసియేట్గా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ ఫిల్ చేయడానికి అనేకమైన మెథడ్స్ ఉన్నాయి. సో ఎట్ ది సేమ్ టైం మనకి వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి అనాథరైజ్డ్ డాక్టర్స్ని మనం సర్వీస్లో కంటిన్యూ చేస్తూ ఉండటం, ఆ పోస్టులు బ్లాక్ చేయటం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. మనకు అంత అవసరం వచ్చినప్పుడు ఈ పోస్టులకు ఎగనెస్ట్గా మనం కాంట్రాక్ట్ సిస్టంలో కూడా తీసుకునే ఫెసిలిటీ ఉన్నది. సో మొత్తంగా అనాథరైజ్డ్ ఆప్షన్స్ ఉన్నటువంటి వైద్యులకు వెయిట్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొదటగా డిఎంఈ పరిధిలోని 100కు పైగా ఉన్నటువంటి డాక్టర్లకు పైన వెయిట్ వేసేందుకు వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో రెస్పాండ్ అయిన వారికి తమ విధులకు హాజరయ్యేందుకు మరొక అవకాశం ఇచ్చారు. సో చివరిగా 94 మందికి రెస్పాండ్ అవ్వని వారికి మరొకసారి అవకాశం ఇచ్చారు. సో ఈ 2 వారాల లోపు వాళ్ళు రెస్పాండ్ అవుతే వాళ్ళ విధులకు వాళ్ళు హాజరవ్వచ్చు, లేదనుకుంటే వాళ్ళని టెర్మినేట్ చేసే విధంగా చర్యలకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. సో ఈ డిఎంఈ పరిధే కాదు, మిగతా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి మిగతా విభాగాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. సో అనాథరైజ్డ్ ఆబ్సెంట్గా ఉన్నటువంటి వైద్యులకు వేటు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ సిద్ధమైందనేది వైద్యారోగ్య శాఖ ఇస్తున్నటువంటి సంకేతాలు. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో ఎల్ఎందరెడ్డి, టీవీ 9 హైదరాబాద్.